Hi friends, welcome to Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. Please subscribe to the channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో మనం యూనిట్ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏ మాడ్యూల్స్కి అయితే యూనిట్ టెస్టింగ్ కంప్లీట్ అయ్యాయో ఆ యొక్క మాడ్యూల్స్ని కంబైన్ చేసి ఇంటిగ్రేషన్ చేసి టెస్ట్ చేసేదాన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. ఇట్స్ ఎ లెవెల్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ వేర్ ఇండివిజువల్ యూనిట్స్ ఆర్ కాంపోనెంట్స్ are combined together and tested as a group. ఈ యొక్క ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆ యొక్క రెండు మాడ్యూల్స్ని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఆ యొక్క మాడ్యూల్స్ మధ్య కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది, అవి ఏ విధంగా ఇంటిగ్రేషన్ అయ్యేవి అనే వాటి మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము యూనిట్ టెస్టింగ్లో ఒక బాల్ పాయింట్ పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నప్పుడు ఒక క్యాప్ని యూనిట్ టెస్టింగ్ చేస్తాము, ఒక పెన్ బాడీని యూనిట్ టెస్టింగ్ చేస్తాము. రెండు మాడ్యూల్స్ డెవలప్ అయిన తర్వాత ఆ క్యాప్ ఆ పెన్ స్ట్రక్చర్కి సెట్ అవుతుందో లేదా టెస్ట్ చేయడమే ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఫ్రెండ్స్, ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ని టెస్టర్స్ మరియు డెవలపర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక డిఫెక్ట్స్ని కనిపెట్టడమే. ఇది ఏ సందర్భాల్లో యూజ్ చేస్తారంటే ఇన్ కనెక్టివిటీ బిట్వీన్ ద స్క్రీన్స్, అంటే ఒక మాడ్యూల్కి ఇంకో మాడ్యూల్కి స్క్రీన్ కనెక్టివిటీ ఉన్నప్పుడు ఆ యొక్క సందర్భంలో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని చేస్తారు. ఇన్ కనెక్టివిటీ బిట్వీన్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఆఫ్ ద సిస్టమ్, అంటే ఒక మాడ్యూల్ ఫ్రంట్ ఎండ్ని డీల్ చేసినప్పుడు ఇంకో మాడ్యూల్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ని డీల్ చేసినప్పుడు ఆ రెండు మాడ్యూల్స్ కంబైన్ చేసినప్పుడు ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా బ్యాక్ ఎండ్కి మూవ్ అవుతుందా లేదా, బ్యాక్ ఎండ్ నుంచి డేటా ఫ్రంట్ ఎండ్కి రిట్రీవ్ అవుతుందా లేదా అని పరిశీలిస్తారు. అండ్ ఆల్సో ఇన్ బిట్వీన్ సిస్టమ్ అండ్ నెట్వర్క్ కనెక్షన్స్, మన మాడ్యూల్ వైఫైతో కానీ లేదా ఇథర్నెట్ కేబుల్తో కానీ వేరే ఒక నెట్వర్క్తో డీల్ చేస్తున్నప్పుడు ఆ యొక్క నెట్వర్క్ కనెక్షన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా కూడా ఈ యొక్క ఇంటిగ్రేషన్లో భాగంగా పరిశీలిస్తారు. అంతేకాకుండా ఇన్ బిట్వీన్ సిస్టమ్ అండ్ డివైజెస్ లైక్ ఇన్పుట్ ఐఓ డివైజెస్, అంటే మన ఒక మాడ్యూల్ కొన్ని అవుట్పుట్ డివైజెస్ అయినటువంటి ప్రింటర్స్తో కానీ లేకపోతే ఇన్పుట్ డివైస్ అయినటువంటి మౌస్ ఆ కీబోర్డ్తో ఇంటరాక్షన్ ఉండే విధంగా ఉన్నట్లయితే ఆ యొక్క ఇంటరాక్షన్ ఆ యొక్క డేటా కమ్యూనికేషన్ ఏ విధంగా ఉందో లేదా అని ఈ యొక్క ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో పరిశీలిస్తారు. ఫ్రెండ్స్, ఇంటిగ్రేషన్లో 4 మెయిన్ అప్రోచెస్ అనేవి ఉన్నాయి. అవి ఏమిటి అంటే టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్, శాండ్విచ్ టెస్టింగ్ అప్రోచ్ అండ్ బిగ్ బ్యాంగ్ టెస్టింగ్ అప్రోచ్. ఈ యొక్క అప్రోచెస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో Friends, please click on subscribe button to support our channel Abhey, and also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.